మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది సాధ్యమైన త్వరలో. సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేసేసారనుకోండి, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకోవడం, ముందు మొరాయిస్తుంది. "బా, వద్దు వద్దు వద్దు" అంటుంది. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఊరుకుంటుంది. సరేలే అయితే అదే బాగుందంటుంది. మీరు బలవంతంగా ఓ 3 నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని. ఓ రోజు మీరు మానేశారనుకోండి, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది. అది విచిత్రం. ఈ లక్షణం పాముకుందండి. ఇలా మనిషి కనపడితే బుస్సుమనే పాము 10 మాటలు పాముల వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు ఊతుంటే అది పడగ విప్పి అలా ఆడుతుంది. ఒక పావుకి అలవాటైంది మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది? మనదే. మన యందు ప్రయత్నం లేదు. దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో. అందుకని